హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పాల పొంగులు జరుపుకోవడానికి ఇక్కడే లేట్ అయిపోవడం వల్ల చాలా లేట్ అయిపోతున్నాం. ఏదో ఆ దేవుడి దయ వల్ల టైంకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా మా కోసమే అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నైవేద్యం అనేది సూర్యదేవుని కోసం అయితే తయారు చేస్తాము. నైవేద్యం ఏంటంటే బెల్లం అన్నం. ఇది ఎప్పటి నుంచో మా అమ్మమ్మ వాళ్ళు చేసే పూజ అన్నమాట. ఇది వాళ్ళ ఆచారం అంట. ఈ పూజ అనేది సూర్యదేవుని కోసం అయితే చేస్తారు. సో చూస్తున్నారు కదా, పాలు వేసేసిన తర్వాత అందరితో బెల్లం అనేది అయితే వేయిస్తున్నారు. ఇలా నైవేద్యం అనేది అందరి చేతితో చేయిస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పి చేస్తారనమాట. సో పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ముందే తెచ్చి అయితే ఇక్కడ అయితే పెట్టేసుకున్నాము. బ్యాచ్ ఆ బ్యాచ్ కి నువ్వు టీం లీడర్. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు బేగా. సో ఇదంతా ఇలా ఉండగా ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశారనమాట. నైవేద్యం అయితే అయిపోయిందని చెప్పి మళ్ళీ మొదలెట్టారా? నైవేద్యం అయితే అయిపోయిందనమాట. సో అందుకే నేను జస్ట్ ఒక ఫొటోస్ కావాలి, కొన్ని వీడియోస్ కావాలి అని చెప్తే ఇలా ఫొటోస్కి అయితే ఇలా స్టిల్ ఇచ్చి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. నా తమ్ముడు కూడా వచ్చి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాడు. నైవేద్యం తయారైపోయిందని పూజ అయితే మొదలు పెట్టేశాము. దీపాలు వెలిగించి మేము చేసిన నైవేద్యాన్ని అయితే దేవునికి అయితే సమర్పించేశాము. ఇలా ఒకరి తర్వాత ఒకరు దేవుని కోసం తెచ్చిన కొబ్బరికాయనైతే కొట్టారు. పూజ అనేది అయిపోయేసరికి ఇప్పుడు ప్రదక్షిణ అనేది చేయాల్సి ఉంటుంది. అక్కడ సఫిషియెంట్ స్పేస్ లేకపోవడం వల్ల కేవలం మా అత్త మామ మాత్రమే ప్రదక్షిణ అయితే చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకున్నారు. హారతి ఇచ్చి పూజను అయితే పూర్తి అయితే చేసేసాము. అక్షింతలు వేసి అక్కడ దేవుణ్ణి అయితే మొక్కున్నాము. పూజ కంప్లీట్ అయిన నెక్స్ట్ మూమెంటే నా తమ్ముడు తినడం మొదలుపెట్టాడు. బయట చేసిన పూజ అంతా తీసుకెళ్ళి ఇప్పుడు దేవుని రూమ్లో అయితే పెట్టాలన్నమాట. కలశము, నైవేద్యము అన్నీ అనేది. సో ఒకరి తర్వాత ఒకరు అందరూ తీసుకొని వస్తారు లోపలికి. ఆ కుండ అనేది చాలా కాలుతోందనమాట. వాళ్ళు అక్కడికే చాలా లేట్ చేయడం వల్ల పాపం మా మామ చేయి కూడా చాలా రెడ్ అయితే అయిపోయిందనమాట. సో ఇంక ఇక్కడంతా పూజ అయితే కంప్లీట్ చేసుకొనేసి నెక్స్ట్ దేవుని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాడనమాట మా మామ. ఇక్కడైతే అందరూ కలిసి కంకణాలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. పూజ అయిపోయిన తర్వాత అందరి చేతికి కంకణాలు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. సో అందరూ కలిసి ఇలా కంకణాలు అనేది తయారైతే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ కూర్చొని ఉంటే ఎంత బాగుందో. ఒక ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అలా అందరూ మాట్లాడుతూ ఉండగానే ఆ కంకణాలు అయితే తయారైతే చేసేసారు అనమాట అందరూ కలిసి. ఇలా మేమందరం కంకణాలు కట్టుకునే గ్యాప్లో మా మామ పూజ చేసి హారతి అయితే తీసుకొని వచ్చేసాడు బయటికి. సో ఇలా హారతి అంతా ముక్కున్న తర్వాత నెక్స్ట్ ప్రసాదాలు అయితే పంచారన్నమాట. చిన్నప్పటి పుల్లైస్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు నా తమ్ముడు. అంత ఎండలో నిలబడిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా అందరికీ ఆకలి అయితే అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ టైం అయితే అప్పుడు 1:15 అయితే అవుతుంది. సో ఇంక అందరూ భోజనాలు చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాము. సో ఇక్కడైతే నేను నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. సో జస్ట్ ఫన్ కోసం నేను ఆ రికార్డింగే అలానే పెట్టేశాను అనమాట. సో ప్లీజ్ బేర్ విత్ అస్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. సో ఇది నేను జస్ట్ నా రికార్డింగ్ కోసమనే నేను తీసుకొచ్చాను. నేనైతే మష్రూమ్ బిర్యానీ, వేడి వేడి మష్రూమ్ బిర్యానీ చూసుకోమ్మా బాగా. కొత్తిమీర రోటీ, చోలే మసాలా. ఇంకోసారి మామ రసం నాన్న.
వేడి వేడి చెప్పు అన్ని వేడి వేడి రసం. మసాలా కూడా వైట్ రైస్ నెయ్యి చూపి నెయ్యి మసాలా ఉంది. వేడి వేడి నెయ్యి. రైతా పెరుగు చూపి. పెరుగు కూడా ఉంది. ప్రసాదం కప్పులు టీ కప్పులు వేడి వేడి బొబ్బట్లు. సో ఇలా చూసారు కదా, ఇదంతా అయిపోయాక ఇంకా మేము టేస్టీ ఫుడ్ అయితే అందరూ తింటున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది అని నాకు చాలా నచ్చింది. సూపర్. ముందు జనరేషన్స్ అప్పుడు అయితే ఇంట్లోనే చేసేవాళ్ళంట భోజనం అంతా, లైక్ తయారు చేసేవాళ్ళు. బట్ కానీ ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువైపోయారు, అది చేయడానికి కూడా సరిపోదని చెప్పి మేము క్యాటరింగ్ అయితే ఇస్తున్నారు. లేకపోతే ముందైతే ఇంట్లోనే చేసేవాళ్ళంట అందరూ కలిసి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. మా మామ అంత పని చేసి కూడా వాళ్ళ కొడుకు హోంవర్క్ అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ డే స్కూల్ ఉంది, తన్నులు పడతాయని చెప్పేవాడికి కాపీ రైటింగ్ అయితే రాస్తున్నాడు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇదంతా అయిపోయాక నా కజిన్కి ప్రీ ఫైనల్ ఉంటే హెల్ప్ చేశారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.